హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, ఇంట్లో పని చేస్తే యాష్ట రాదు, కానీ ఇక పిల్లల్ని పట్టుకోవడం అయితే పెద్ద తలకాయ నొప్పి. ఇవాళ మా బిడ్డ డ్యూటీ ఉందని చెప్పి డ్యూటీ పోయింది. ఇష్టపెట్టి పోయిన నుంచి ఇదే ఏడుసుడు. కూర్చొనిస్తలేదు, నీళ్ళు తాగతలేదు, తింటలేదు, వంటలేదు, నన్ను వంటనిస్తలేదు, ఆమె వంటలేదు. ఇదే లొల్లి. పిల్లల్ని పట్టుకోవడం మొత్తం తలకాయ నొప్పి. తల్లే ఇక చూడు, ఇదే ఏడుపు, ఏడవుతుంది. ఇక చూసినా ఫ్రెండ్స్, అన్నీ ఇంకా ఇల్లరు పని చేయొచ్చు, ఇంకేమన్నా పని చేసి రావాలి పోయి. కానీ ఈ పిల్లల్ని పట్టుకుని అయితే పెద్ద తలకాయ నొప్పి. బాగా తల్లికి అలవాటు అయింది, ఉండమంటుంటలేదు. పెద్ద పిల్లలు అయితే మా ఉన్నారు. ఇక రాక్షసి గుద్దది ఒక్కటే ఏడుపు చల్లకుండా. ఏంది బొజ్జు బొజ్జు. చూసిరు ఫ్రెండ్స్, మీరు కూడా పిల్లల్ని పట్టుకోకండి ఫ్రెండ్స్, తలకాయ నొప్పి. ఈ చిన్నపిల్లలు చెప్తేనట్లు పట్టుకోవాలి, కానీ వేసినట్టు పెద్ద తలకాయ నొప్పి. నాకైతే ఇవ్వాల అనుసంగా ఉంచుకున్నాను. ఆమె చెప్పినా కూడా పోకమని, అయినా పోయింది. ఇగో ఈమె ఇష్టపెట్టిపోయింది. ఇగో ఇష్టపెట్టిపోయిన కాడి నుంచి ఇదే. ఇగో బాయ్ చెప్పు. మీరు కూడా ఇట్లా ఎవరైనా పట్టుకుంటూ ఉంటారా? ఈమె అలవాటు తప్పింది నాకు, అందుకే ఇంతగానో నడుస్తుంది. వీళ్ళ అన్నలు మంచిగానే ఉంటున్నారు ఫ్రెండ్స్. ఏంటి మాకు ఖరాబ్ అవుతుంది. నాకు మనసు పడతలేదు, కూర్చొని ఇస్తలేదు, పండుకొని ఇస్తలేదు, తింటలేదు, నీళ్ళు తాగుతలేదు, ఏం తాగుతలేదు. ఇంకెప్పుడు వస్తుందో. బాయ్ ఫ్రెండ్స్. ఇంకేమన్నా చేయాలని ఈ పిల్లల్ని పట్టుకుని పెద్ద తలకాయ నొప్పి.